హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విపాతి షీబాస్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే మా కిచెన్లో ఒక చిన్న చేంజెస్ తీసుకొచ్చాను మంచి లుక్ కోసం. ఎప్పటి నుంచో ఇది చేయాలనుకున్నాను, అది మీతో ఇవాళ షేర్ చేసుకోబోతున్నాను. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, మిస్ అవ్వకండి. ఆ చేంజ్ ఏంటంటే, మేము ఓల్డ్ ఫ్రిడ్జ్ని రీప్లేస్ చేసాము. మాకు ముందు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉండేదన్నమాట. సో ఇప్పుడు మేము అప్గ్రేడ్ అయినాము. అదేంటంటే, మేము సామ్సంగ్ బీస్పోక్ సైడ్ బై సైడ్ రెఫ్రిజిరేటర్ని తీసుకున్నాం అనమాట. సో దాని గురించి మీకు ఇవాళ పూర్తిగా అయితే చెప్పను, జస్ట్ ఒక క్లిప్ అయితే మీకు అక్కడక్కడ చూపించేస్తాను. సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మీరందరూ నా ఛానల్ని, అంటే విపాతి షీబాస్ వ్లాగ్స్ ఛానల్ని ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీలైతే, నచ్చితే. నాకైతే ఇట్లా కిచెన్ బాగా నీట్గా డెకరేట్ చేసుకొని పెట్టుకోవడం చాలా ఇష్టం. కిచెన్ ఎంత నీట్గా ఉంటే కుకింగ్ అంతా ఎంజాయ్ చేస్తానన్నమాట నేను. సో మీరు ఎలా మీ కిచెన్ డెకరేట్ చేసుకుంటారో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. సో నేను ఇవాళ చేయబోయే రెసిపీ ఏంటంటే పనీర్ గ్రేవీ కర్రీ. ఇది మా ఇంట్లో మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో వాళ్ళ కోసము నేను, పిల్లలందరికీ కోసం, మీ అందరి కోసం కూడా నేను ఇవాళ పనీర్ గ్రేవీ కర్రీ నేను ఎలా చేయబోతున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో పదండి, లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. దానికోసం నేను ఇక్కడ 200 గ్రామ్స్ పనీర్ని తీసుకున్నాను. మంచిగా నీట్గా క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా పక్కన నేను ఒక 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ని మరీ అంత సన్నగా కాకుండా మరీ అంత లావుగా కాకుండా నేను మీడియంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది మనము మిక్సీ కూడా చేయాల్సి వస్తుంది అనమాట. సో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ముందే. సో దీనికోసం నేను మళ్ళీ కడాయి తీసుకొని, కడాయి కొంచెం వేడెక్కాక నేను ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత నేను పన్నీర్ క్యూబ్స్ని గోల్డెన్ బ్రౌన్, అంటే మంచి కలర్ వచ్చే వరకు నేను ఇక్కడ ఆయిల్లో వేయించుకుంటున్నాను పన్నీర్ని కలుపుతూ. కొద్దిగా కలుపుతూ మీరు ఆ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. నేను ఈ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. తర్వాత నేను సేమ్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, మీరు గీ కూడా వాడుకోవచ్చు, నేను మాత్రము గీ వేయట్లేదు. ఆయిల్ వేసి షాహజీరా వేసుకున్నాను 1 స్పూను. తర్వాత నేను గరం మసాలా ఉంటుంది కదా, 2 యాలకలు, 3 లవంగాలు, 1 దాల్చిన చెక్క వేసుకొని ఆయిల్లో కొద్దిగా వేగనివ్వండి. తర్వాత నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేస్తున్నాను. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోండి. అప్పుడప్పుడు కలుపుతూ ఆనియన్స్ మంచిగా, ఇక్కడ మెత్తగా పడిపోయింది, ఆనియన్స్ మంచిగా వేగిపోతున్నాయి. దాని తర్వాత నేను కొన్ని జీడిపప్పు ముక్కల్ని వేసేస్తున్నాను. మంచి రిచ్ టెక్స్చర్ వస్తుంది అనమాట, గ్రేవీకి మంచి టేస్ట్ ఇస్తుంది. కలుపుతూ అప్పుడప్పుడు కలుపుతూ వేయించుకోండి. దాని తర్వాత నేను ఇక్కడ మెలన్ సీడ్స్ ఉంటాయి కదా, కర్బూజా గింజల్ని నేను ఒక 1.5 స్పూన్ అనేది వేస్తున్నాను. అది కూడా మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట మన కర్రీకి. తర్వాత నేను ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటోస్ని కొద్దిగా లావుగానే కట్ చేసుకున్నాను, ఎందుకంటే నేను మిక్సీ చేయబోతున్నాను కాబట్టి. సో నేను ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటోస్ని అయితే కట్ చేసి వేసేస్తున్నాను. కలుపుతూ మూత పెట్టుకొని దాన్ని ఉడికించుకోండి టమాటాలు.
ఇవన్నీ వేగుతున్నప్పుడు నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఉన్నాయి నా దగ్గర, అది వేస్తున్నాను. అది వేయడం వల్ల అంత కారం అయితే కాదు కర్రీ. ఈ రెడ్ చిల్లీస్ అంత కారంగా ఉండవు, కలర్ కోసమే అది మనము కర్రీకి వేస్తామన్నమాట. మీరు ఉంటే వేసుకోండి, ఆప్షనల్. లేదంటే నార్మల్ ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు మీ కారాన్ని బట్టి. నేను ఇక్కడ మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. సో ఇక్కడ బాగా ఉడికిపోయినాయి అనమాట అన్నీ. సో పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ గ్యాస్ ఆఫ్ చేసేసి ఫ్యాన్ కింద చల్లారడానికి పెట్టిన తర్వాత నేను మిక్సీ చేసుకుంటున్నాను. ఫైన్ పేస్ట్ కింద చేసేసుకోవాలి. నేను ఇంకా అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు గీ కావాలంటే గీ వేసుకోండి, బటర్ కావాలంటే బటర్ వేసుకోండి. దీంట్లో నేను కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అదంతా పచ్చి వాసన పోయే వరకు మీరు అల్లం వెల్లుల్లి వేయించుకోండి. దాని తర్వాత నా దగ్గర ఈ ఎండుమిరపకాయలు ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి, అది వేసుకుంటున్నాను. టేస్ట్ బాగా వస్తుంది అనమాట అది వేసుకుంటే. తర్వాత ఒక స్పూన్ కారం, మీకు తగ్గినట్టు కారం వేసుకోండి. పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి కొంచెం తక్కువనే వాడుతున్నాను. తర్వాత కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోండి. తర్వాత జీలకర్ర పొడి వేసేస్తున్నాను నేను ఇక్కడ. అన్నీ వేసి కొద్దిగా వేగే వరకు మిక్స్ చేసుకోండి. కారాలన్నీ బాగా వేగిన తర్వాత నేను ఇక్కడ మిక్సీ చేసుకున్న పేస్ట్ని నేను వేసేస్తున్నాను. వేసేసి బాగా కలుపుకోండి. నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఎలాంటి కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ వేసుకోండి. గ్రేవీ కోసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. పైన నూనె తేలేంత వరకు, మంచిగా ఉడికే వరకు. కర్రీ ఉడికేలోపు నేను చెప్పాను కదా మీకు, నేను ఫ్రిడ్జ్ తీసుకున్నాను అని, అది నేను చూపించాలనుకున్నాను. సామ్సంగ్ బీస్పోక్ సైడ్ బై సైడ్ రెఫ్రిజిరేటర్. జస్ట్ పైన క్లిప్స్ అయితే పెట్టేస్తాను. నేను తీసుకున్న కలర్ ఏంటంటే పింక్, క్లీన్ పింక్ అనమాట. సో ఇది మా పేస్టల్ కిచెన్ ఇంటీరియర్కి అయితే బాగా మ్యాచ్ అవుతుంది. సో అందుకే నేను ఇది తీసుకున్నాను. లోపల నేనైతే ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. పాత ఫ్రిడ్జ్ కూడా ఉండేది మా దగ్గర, డబుల్ డోర్ అనమాట. అప్పుడు నాకు ఇంత పెట్టాల్సిన ప్లేస్ అయితే నాకు దొరకలేదు. చాలా కంజెస్టెడ్ అయిపోయింది. ఎందుకంటే నేను గ్రాసరీస్ అన్నీ మోస్ట్లీ నా పల్సెస్, దాల్స్ అన్నీ కూడా నేను దీంట్లోనే స్టోర్ చేసి పెట్టుకున్నాను. చాలా షెల్ఫ్ లైఫ్ కొద్దిగా ఎక్కువ కాలం వస్తుంది, ఫ్రెష్గా ఉంటుందని. సో నేను ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ తీసుకున్న తర్వాత నాకు కొంచెం చాలా చాలా ఈజీగా అయిపోయింది. సో కిచెన్ ఇంటీరియర్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది అనమాట అది రాగానే. కానీ తీసుకోవాలంటే చాలా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి లిఫ్ట్ చూసుకోవాలి, లిఫ్ట్లో పడుతుందా లేదా అని చూసుకోవాలి, ఎంట్రన్స్ డోర్లో పడుతుందా లేదా చూసుకోవాలి. చాలా చాలా ఆలోచించి తీసుకోవాల్సి వస్తుంది అనమాట. డైమెన్షన్స్ కూడా మనం మెజర్ చేసుకొని మన కిచెన్
లో ఫ్రిడ్జ్ పెట్టే ప్లేస్లో పడుతుందా లేదా కూడా చాలా ఆలోచించి డైమెన్షన్స్ అన్నీ చూసి కరెక్ట్గా చూసిన తర్వాత తీసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకున్నది కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కదా, ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో మేము అన్నీ చూసి చాలా ఆలోచన చేసి తీసుకున్నాము. ఫ్యామిలీ ఆఫ్ 4కి చిన్న ఫ్రిడ్జ్ అయితే సరిపోతుంది, కానీ మాకు నేను పెట్టే వస్తువుల వల్ల నాకు సరిపోలేదు, అందువల్ల నేను ఇది తీసుకోవాల్సి వచ్చిందనమాట. సో మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ బాక్స్లో చెప్పండి. రెసిపీలోకి వెళ్ళిపోదాము, చూద్దాము ఉడుకుతుందా లేదా అని. సో నేను మధ్యలో కలుపుతూ ఉన్నానండి. ఇలా వచ్చింది కర్రీ. ఇంకా కొద్దిగా పెట్టేస్తున్నాను, అప్పుడప్పుడు మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. కింద మాడకుండా మాత్రం చూసుకోండి. సో అది బాగా కొద్దిగా ఉడికిన తర్వాత నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే దీంట్లో యాడ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మిక్స్ చేసుకుంటున్నాను. లాస్ట్లో అంటే బాగా ఉడికించిన తర్వాత నేను ఇక్కడ గరం మసాలా పౌడర్ని వేసుకుంటున్నాను కొద్దిగా. తర్వాత కసూరి మేతి వేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ఫుల్ అవుతుంది కర్రీ, మంచి టేస్ట్ వస్తుంది. సో దాన్ని క్రష్ చేసుకొని నేను వేసుకుంటున్నాను. బాగా ఒక మిక్స్ అయితే ఇచ్చేయండి. సో పైన నేను ఒక 2 పచ్చిమిరపకాయలు స్లిట్ చేసుకొని వేసుకుంటున్నాను. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే అండి. ఇంతే అండి, సింపుల్ పనీర్ గ్రేవీ కర్రీ. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. వేడి వేడి రైస్లో అయితే బాగుంటుంది, రోటీస్తో బాగుంటుంది, నాన్తో బాగుంటుంది, దేంట్లోనైనా కాంబినేషన్గా బాగుంటుందన్నమాట. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you so much for watching my video. See you in the next vlog. Until then, take care. Happy cooking. Bye.